హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ AI Galaxy. AI కాన్సెప్ట్స్ ని ఈజీగా నేర్చుకునే ఒక చిన్న వరల్డ్. ఐఎమ్ చిన్ను, యువర్ క్యూరియస్ బీటెక్ బడీ, ఎక్స్ప్లోరింగ్ ది అమేజింగ్ వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Let's learn and grow together. A small friendly note to all my buddies. This is the just start of our epic journey. So hit the subscribe button, buckle up and let's blast off into the future of tech together. Chinnus AI Galaxy, where learning meets limitless possibilities. ఓకే, మనం ఇప్పుడు చూస్తే మీకు ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను కంప్లీట్గా ఏఐని మనం 5 పార్ట్స్లో నేర్చుకుంటామని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది పార్ట్ 1. పార్ట్ 2 మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్ పార్ట్ 2 నేర్చుకునే ముందు ఇంపార్టెంట్ లైబ్రరీస్ అండ్ ఆల్గరిథమ్స్ ఒక వీడియో చేశాను, అది చూసి కంపల్సరీగా ఇక్కడికి వచ్చేయండి. మీరు కానీ పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే నేను స్వరూప్ అనే ఛానల్ అయితే సజెస్ట్ చేస్తాను. 9 hours వీడియో ఉంటుంది. అలా డేకి హాఫ్ అన్ అవర్ అలా చూసినా కానీ కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. అది చూస్తూ పెన్ అండ్ పేపర్ పెడితే ఈజీగా అయిపోతుంది పైథాన్. ఓకే, వాట్ వి విల్ లెర్న్ ఇన్ పార్ట్ 2. వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్, సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సపోర్ట్ వెక్టర్ మిషన్, predictive analysis, decision tree, PCA, etc. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, నౌ స్టార్ట్. వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం డేటా ఇచ్చినప్పుడు మిషన్స్ ఇట్ సెల్ఫ్ లెర్న్స్ ఫ్రమ్ ఇట్ అండ్ మేక్ ద డిసిషన్. మనం డైరెక్ట్ గా రూల్స్ ని రాయకుండా మిషన్ తో డేటాని అనలైజ్ చేసి ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. అది మిషన్ లెర్నింగ్ అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే యూట్యూబ్ లో సజెషన్స్, నెట్ఫ్లిక్స్, గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ అప్డేట్స్, అలెక్సా ఆర్ సిరి అసిస్టెన్స్, ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రియల్ లైఫ్ లో మన ఎగ్జాంపుల్స్ చూస్తే హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయడం, ఫేస్ లాక్, డిసీజ్ డయాగ్నోసిస్, ఎక్సెట్రా. ఫైనల్ ఐడియా ఏంటి? సింపుల్ గా మీకు మిషన్ లెర్నింగ్ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఫైనల్ ఐడియా ఏంటంటే డేటా ప్లస్ ఆల్గరిథం గివ్స్ లెర్నింగ్ అండ్ ప్రిడిక్షన్. ఓకే, అర్థమైందా? సరే, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో చూసాము. అసలు వై ఇట్ మ్యాటర్స్? ఓకే, వై ఇట్ మ్యాటర్స్? ML is a core technology behind many apps used today. యూట్యూబ్ రికమెండేషన్స్ కానీ, గూగుల్ మ్యాప్ ట్రాఫిక్స్ కానీ, విర్చువల్ అసిస్టెంట్స్ కానీ చెప్పాను కదా ఇప్పుడే ఎగ్జాంపుల్. అది నౌ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ లో మనకి మెయిన్ 3 టైప్స్ ఉంటాయి: సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి? డేటాని ఆన్సర్ కూడా ఉంటుంది, డేటాతోనే ఆన్సర్ కూడా ఉంటుంది, అంటే లేబుల్ తో ట్రైన్ చేస్తాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఓన్లీ ఇన్పుట్ డేటా ఉంటుంది, మిషన్ పార్ట్ ని సెల్ఫ్ గా ఐడెంటిఫై చేస్తుంది. మీకు చెప్పాను కదా, లేబుల్ డేటా, అన్లేబుల్ డేటా అంటే ఏంటి? టీచరే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే అది లేబుల్ డేటా. టీచర్ ఓన్లీ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ మనకు ఫైండ్ చేయమంటే అది అన్లేబుల్ డేటా. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇది మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటుంది. మిషన్ ఎన్విరాన్మెంట్ లో ఇంటరాక్ట్ చేసి రివార్డ్ ఆఫ్ పనిష్మెంట్ ని బేస్ చేసుకొని నేర్చుకుంటుంది. అసలు ఎంత కూల్ కదా. ఇది ఇలా డివైడ్ చేశారు అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ కావాలి కదా, అందుకని ఇలా 3 టైప్స్ లో డివైడ్ చేశారు. ఓకే, ఫస్ట్ సూపర్వైజర్ లెర్నింగ్ అంటే చూద్దాం. సూపర్వైజర్ లెర్నింగ్ అంటే మనం ఆల్రెడీ ఆన్సర్స్ తెలిసినవి మిషన్స్ కి చూపిస్తాం. మిషన్ ఇన్పుట్ కి మ్యాచ్ అయిన అవుట్పుట్స్ ని నేర్చుకుంటుంది. అర్థమైందా? సింపుల్ గా చెప్పాలంటే ఇన్ సూపర్వైజర్ లెర్నింగ్ యూ టీచ్ ద మిషన్ యూజింగ్ ఎగ్జాంపుల్ దట్ యూ హ్యావ్ నో రిజల్ట్స్. ఓకే, నౌ యూస్ కేసెస్ చూస్తే క్లాసిఫైయింగ్ ఈమెయిల్స్ spam or not, predicting the price of product based on futures, diagnosing whether a patient has a disease. అసలు ఎంత AI వచ్చాక డాక్టర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. Here is an example. నెక్స్ట్ పాపులర్ ఆల్గరిథమ్స్ కి వచ్చేసరికి చూద్దాం. మనము సూపర్వైజర్ లెర్నింగ్ లో ఏమేమి పాపులర్ ఆల్గరిథమ్స్ కి వచ్చేసరికి లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, SVM, డెసిషన్ ట్రీ. మీకు చెప్పాను కదా ఇప్పుడే లైబ్రరీస్ ని అండ్ ఆల్గరిథమ్స్ వీడియో ఉంది, అది చూసే ఇక్కడికి రండి అనేసి. అలాగే
సరే, మీకు చెప్పాను కదా ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ఇవి అంటే ఏంటో ఒకసారి చెప్తాను, సింపుల్ గా వినండి. లీనియర్ రిగ్రెషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రిడిక్టింగ్ ఏ నెంబర్ యూజింగ్ ఏ లైన్. అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఒక లైన్ ఒక ఫార్మాట్ లోనే ప్రిడిక్ట్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రిడిక్టింగ్ యువర్ మార్క్స్ బేస్డ్ ఆన్ స్టడీ అవర్స్. అర్థమైందా? నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ నథింగ్ అండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రిడిక్టింగ్ ఎస్ఆర్ నో ఆన్సర్స్ అంతే. లైక్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్విఎం చూస్తే మనకి ఇక్కడ ఉంటది, ఏం చెప్పుకున్నాం, ఫైండింగ్ ద బెస్ట్ బౌండరీ టు సపరేట్ కేటగిరీస్. మనకి సూట్ అయింది అంటే దగ్గరగా ఉన్నదే మనకి ఇస్తుంది బెస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి డెసిషన్ ట్రీ అంటే అందరికి తెలిసిందే, ఇట్స్ ఏ 3 like స్ట్రక్చర్ టు మేక్ డెసిషన్స్ స్టెప్ బై స్టెప్, క్లారిటీగా క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ డెసిషన్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మన డెసిషన్ ట్రీకి బ్యాంక్ డిసైడింగ్ లోన్ అప్రూవల్ యూజింగ్ ఇన్కమ్ అండ్ జాబ్స్. నెక్స్ట్ మనకి ఫైనల్ గా ఒక మాట చెప్పుకోవాలంటే సూపర్వైజర్ లెర్నింగ్ గురించి సింపుల్ గా లేబుల్ డేటా ఎక్కువ ఉండాలి యాక్యురేట్ మోడల్ కోసం. లేబుల్ డేటా ఎక్కువ ఉండదు ఎందుకంటే యాక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. నెక్స్ట్ అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి? అన్సూపర్వైజర్ లెర్నింగ్ లో డేటాకి లేబుల్స్ ఉండవు, ఇట్ ఈస్ అన్లేబుల్ డేటా. మిషన్ డేటాని గ్రూప్ చేయడం, ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం చేస్తుంది ఇక్కడ, అంతే, అంతకు మించి చేయట్లేదు. ఎగ్జాంపుల్ చూస్తే కస్టమర్ బిహేవియర్ ఇన్ బేస్ చేసుకొని గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ లో రికమెండేషన్స్. మనకి నెట్ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేయగానే ఎవరు ఎలాంటి మూవీస్ చూస్తారో అది, కామెడీ సీన్స్ చూస్తే కామెడీ, లేదంటే యానిమేటెడ్ మూవీస్, వాళ్ళు ఏది చూస్తే అవే రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఫ్రాడ్ డిటెక్షన్. మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసరికి ఫేమస్ ఆల్గరిథమ్స్ అంటే పాపులర్ ఆల్గరిథమ్స్ ఏంటంటే అందులో కేమీన్స్ క్లస్టరింగ్, హైరారికల్ క్లస్టరింగ్, PCA. ఇప్పుడు వాటి గురించి చిన్నగా సింపుల్ గా చెప్తాను, అందుకే మీకు ముందే చూడమన్నాను, కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు నేను జస్ట్ కేమీన్స్ అండ్ క్లస్టరింగ్ అంటే ఏంటో చెప్పేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే గ్రూప్స్ సిమిలర్ డేటా పాయింట్స్ ఇంటూ క్లస్టర్స్. అంటే ఎగ్జాంపుల్ చూస్తే సెగ్మెంటింగ్ కస్టమర్ బేస్డ్ ఆన్ బయింగ్ హ్యాబిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి హైరారికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి? క్రియేట్స్ ఏ ట్రీ ఆఫ్ క్లస్టర్స్, అంటే గ్రూపింగ్ ప్లాన్స్ బేస్డ్ ఆన్ స్పీషియస్ సిమిలారిటీస్. అర్థమవుతుందా? నెక్స్ట్ PCA ఇస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. దీని గురించి మనం డెప్త్ గా ఇంకా చూస్తాము, కానీ జస్ట్ సింపుల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒక ఐడియా. రెడ్యూసెస్ డేటా డైమెన్షన్ ఫర్ వెరీ ఈజియర్ విజువలైజేషన్ అండ్ ఫాస్టర్ కంప్యూటేషన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడ్యూసింగ్ ఇమేజ్ సైజెస్ వైల్ మెయింటైనింగ్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. మనము ఫ్యూచర్స్ మనకి తగిన విధంగా ఇమేజ్ అనేది మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఇంత సైజ్ ఫార్మేటే ఉండాలి, ఇంత వెడ్త్ ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఇది బ్లర్, అంత ఈజీగా ఉంటుంది మనం PCA యూజ్ చేస్తే ఆల్గరిథం. సింపుల్ గా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి చెప్పాలంటే లేబుల్స్ లేకుండా ఇన్సైట్స్ కావాలంటే ఇది యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే చెప్పాను కదా, నథింగ్, మిషన్ ట్రై చేసి మిస్టేక్స్ చేసి రివార్డ్స్ ఆఫ్ పెనాల్టీస్ ని బేస్ చేసుకొని నేర్చుకుంటుంది. ఎంత కూల్ అండి. నెక్స్ట్ హ్యూమన్ లెర్నింగ్ ప్రాసెస్ లాగే ఉంటుంది, లైక్ బైసైకిల్ రైడ్ చేయడం ఆర్ గేమ్స్ ని ఆడడం. మనం సైకిల్ నేర్చుకుంటాం, పడతాము, లెగుస్తాం. ఒకసారి పడితే గానీ ఎవరికి సైకిల్ రాదు, కన్ఫర్మ్ గా నేను కూడా పడ్డాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే గేమ్ ప్లేయింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ని చూడండి ఎంత కూల్ కదా. వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఒక కార్ సెల్ఫ్ డ్రైవ్ వెళ్తుందంటే అసలు ఎంత టెక్నాలజీ పెరిగితే. నెక్స్ట్ రోబోట్స్ నావిగేటింగ్ అన్నోన్ ఏరియాస్. ఇది మోస్ట్ ML టైప్ హ్యూమన్ స్టైల్ లెర్నింగ్ కి దగ్గరగా ఉంటుంది. మనం మిగతా వాటి గురించి అంటే రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి SVM కానీ, ప్రిడిక్టివ్ అనాలిసిస్ కానీ, డిసిషన్ ట్రీ, PCA, ఈ 4 టాపిక్స్ ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అప్పుడు కంప్లీట్ గా అయిపోతుంది.
మనం కాన్సెప్ట్స్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సూపర్వైజర్ డెసిషన్ డిటెక్షన్, స్పామ్ ఫిల్టర్, అన్సూపర్వైజర్ లో వచ్చేసి కస్టమర్ సెగ్మెంటేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఎన్ఫోర్స్మెంట్ లో గేమ్స్, ఏఐ, రోబోటిక్స్, ఇట్లా ఇవన్నీ. ఫైనల్ పాయింట్ ఏంటంటే మీకు ఒకటే చెప్తాను, మిషన్ లెర్నింగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యువర్ లైఫ్. యూట్యూబ్ నుంచి హాస్పిటల్స్ వరకు మన లైఫ్ లో మిషన్ లెర్నింగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ప్రిడిక్టివ్ అనాలిసిస్, HVM ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవన్నీ చూద్దాము. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఆల్గరిథమ్స్, మినీ ప్రాజెక్ట్స్ అండ్ కోడ్ డెమోస్. Until then, learn, explore and fly with AI. See you in part 3 only on Chinnu's AI Galaxy.